ఏంటి లక్ష్మి అది తోటకూర అదేంటి అలా పెట్టావు? ఇలా పెట్టాలి, మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆహా, దానివల్ల ఏంటి ఉపయోగం? నిల్వ ఉంటుంది. నిల్వ ఉంటుంది. ఓకే. కింద వేర్లు కట్ చేసేసి తోటకూర అలాగా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. 10 days అన్నా మీకు ఉంటుంది. ఓపెన్ చేసి చూపించి చూస్తారు. ఓకే, అంటే మనం అలా పేపర్లో కట్టి పెడితే వల్ల ఓకే. అంటే ఇది వన్ టైప్ ఆఫ్ ఒక టిప్స్. ఓకే, వావ్, అవును, ఫ్రెష్గా ఉంది. ఇక్కడ వేర్లు ఉంటాయి కదా, వేర్లు కట్ చేసేసి ఓకే, శుభ్రంగా పేపర్ లో ర్యాప్ చేసేసి కడగక్కర్లేదు, కడుక్కోవాలి. ఓకే, కుకింగ్ కడుక్కోవాలి. మీరు అప్పుడు కడిగారంటే పోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ మనం ఆకుకూరలు ఏవైనా సరే ఫ్రెష్గా పెట్టుకోవాలనుకుంటే ఇలా పేపర్లో దాని ఏర్లు కట్ చేసి పేపర్లో ర్యాప్ చేసి మనం ఫ్రిడ్జ్లో ఒక 10 days అయినా మనం స్టోరేజ్ చేసుకోగలం. దానివల్ల అంటే యాక్చువల్లీ ఇవి మనం అలా వదిలేస్తే ఆరిపోయినట్టు ఉంటాయి ఈ ఆకుకూరలు. ఆ తేమ అలా పేపర్లో చుట్టడం వల్ల ఓకే. నెక్స్ట్ మనం ఈ తోటకూరని ఇలాగ శుభ్రంగా కడుక్కొని, చూడండి, శుభ్రంగా కడుక్కొని మనం ఏ కర్రీ వండుకోవాలో, తోటకూర పప్పు వండుకోవాలో, ఏదైనా ఈజీ. ఓకే, చూడండి 10 days అయింది ఈ తోటకూర ఫ్రిడ్జ్లో పెట్టి, బట్ ఫ్రెష్గా ఉంది చూడండి.